నేచురల్ స్టార్ నాని మరియు మలయాళం బ్యూటీ నజ్రియా నజీంలు హీరో హీరోయిన్లుగా నటించిన అంటే సుందరానికి సినిమా ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. వివేకాత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా రన్ టైం బాగా ఎక్కువగా ఉండడంతో సినిమాలో లాగ్ ఎక్కువగా ఉందని, కొన్ని సన్నివేశాలను కత్తిరిస్తే ఇంకా బాగుంటుందని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. కానీ ఫ్లాప్ సినిమాకి సెలబ్రేషన్ ఏంటి అంటూ అభిమానులు సైతం షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్లో మాట్లాడుతూ సినిమా విడుదలైన 3 రోజులకే సక్సెస్ సెలబ్రేషన్స్ ఏంటి అని కొందరు చాలామంది అంటున్నారు. కానీ మేము సెలబ్రేట్ చేసుకుంటుంది కలెక్షన్లకు కాదు, మాకు దక్కిన హార్ట్స్ ని అని అన్నారు నాని. సినిమాని చూసిన వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు, అందుకే మేం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, అందులో అంటే సుందరానికి ఒకటి అని అన్నారు నాని. అంతేకాకుండా ఏదైనా కొత్తగా సినిమా ట్రై చేసినప్పుడు దానిని ఒక మాస్ మూవీతో పోల్చడం మంచిది కాదని, ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వారి భుజాల మీద ఎత్తుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనం కూడా భాగమవుతామని అన్నారు నాని. ఈ సినిమా అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా అని, అది అందరి విజయమని అన్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్లో నేను చేసిన గొప్ప సినిమాలలో అంటే సుందరానికి కూడా ఒకటి అని నేను గర్వంగా చెప్పుకోగలను. ఇలాంటి కథలు చెప్పడానికి చాలా గట్స్ కావాలి అని మా వివేక్లో ఉన్నాయి అవన్నీ. ఇది ఒక క్లాసిక్ సినిమా అని అన్నారు నాని.